టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రముఖ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం గేమ్ చేంజర్. ఈ సినిమాలో రామ్ చరణ్ కి జంటగా బాలీవుడ్ బ్యూటీ కేరా అద్వానీ నటిస్తుండగా ఎస్జే సూర్య, సునీల్, శ్రీకాంత్, అంజలి తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. పొలిటికల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని గ్లోబల్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి తగ్గట్టుగా తెరకెక్కిస్తున్నారు. దీంతో నిర్మాత దిల్ రాజు బడ్జెట్ విషయంలో కూడా ఏమాత్రం వెనుకాడటం లేదు. అయితే గేమ్ చేంజర్ సినిమా కోసం రామ్ చరణ్ దాదాపుగా 150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం. ఈ రెమ్యునరేషన్ సినిమాలోని బడ్జెట్లో దాదాపుగా 22% ఉంది. ఇక కేరా అద్వానీ కూడా 5 నుంచి 7 కోట్లు తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఇతర నటీనటుల రెమ్యునరేషన్, మేకింగ్ బడ్జెట్ ఇవన్నీ కలిపితే గేమ్ చేంజర్ సినిమా బడ్జెట్ 450 కోట్ల పైగా ఉంటుందని అంచనా. అయితే ఈ సినిమాలోని పాటలకి దాదాపుగా 95 కోట్ల బడ్జెట్ వెచ్చించినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే రంగస్థలం సినిమా తర్వాత రామ్ చరణ్ మార్కెట్ బాగా పెరిగింది. ఇక RRR సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ తెచ్చుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం ఒక్కో సినిమాకి బడ్జెట్ ని బట్టి దాదాపుగా 100 నుంచి 150 కోట్లు తీసుకుంటున్నాడు. టాలీవుడ్ లో ఇప్పటి వరకు అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న హీరోల్లో పుష్ప 2 మూవీ ఫేమ్ అల్లు అర్జున్ టాప్ లో ఉన్నాడు. కాగా పుష్ప 2 కోసం అల్లు అర్జున్ దాదాపుగా 300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం. ఈ విషయం ఇలా ఉండగా గేమ్ చేంజర్ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. దీంతో జనవరి 10న పాన్ ఇండియా భాషల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. దీంతో రిలీజ్ రోజే దాదాపుగా 300 కోట్లు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.